Hello everyone, welcome to our channel. This is Karthik Nagiri, the founder of Sahasra Trading Community. గైస్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం వాలటైల్ మార్కెట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. అసలు వాలటైలిటీ అంటే ఏంటి, వాలటైల్ మార్కెట్స్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, అండ్ వాలటైల్ మార్కెట్స్లో ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే స్ట్రాటజీస్ ఏంటి అనేది సింపుల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి, మీకు రైట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ముందుగా వాలటైలిటీ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఈ వాలటైలిటీకి సంబంధించిన డెఫినేషన్ మనం చూసుకుంటే గూగుల్ ఏముందంటే లయబిలిటీ టు చేంజ్ ర్యాపిడ్లీ అండ్ అన్ప్రెడిక్టబుల్లీ. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్స్లో అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ వస్తే దాన్నే వాలటైల్ మార్కెట్స్ అంటారు. అంటే మార్కెట్ ఒక డైరెక్షన్ని మనం స్టడీ చేయలేం, ప్రెడిక్ట్ చేయలేం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి నిఫ్టీలో చెక్ చేసుకోవచ్చు అండి. 16th మే సంబంధించిన చార్ట్ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఆఫ్టర్నూన్ 12 o'clock ఎఫికన్సీ అప్పుడు దాకా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఈ ట్రెండ్ మీద మనకు క్లారిటీ ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్కెట్లో ఒక సడన్ రైజ్ వచ్చింది అండ్ ఇమీడియట్గా ఫాల్ అయింది. అగైన్ 2:30 తర్వాత మనం చూసుకుంటే మార్కెట్లో షార్ప్ మూవ్మెంట్ వచ్చింది అప్ సైడ్. ఇలా మార్కెట్లో సడన్ రైజ్ అండ్ సడన్ ఫాల్స్ అన్ప్రెడిక్టబుల్ మూవ్మెంట్స్ వస్తే దాన్నే వాలటైలిటీ అంటారు. జనరల్గా ఇలాంటి వాలటైల్ మార్కెట్లో మనం ఎక్కువగా ట్రాప్స్లో పడతామండి. ఇలాంటి వాలటైల్ మార్కెట్ని ట్రేడ్ చేయడం చాలా కష్టం. మరి ఇలాంటి వాలటైలిటీ వచ్చినప్పుడు మార్కెట్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనం డిస్కస్ చేసినట్టు మార్కెట్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉండదు. ఇలా వాలటైలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో డ్యూయల్ సైడ్ మూమెంట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది, సడన్గా ఫాల్ అవుతుంది. ఇలా రెండు సైడ్లు మూమెంట్ ఉంటుంది. ఇంతకు ముందు చూసిన ఎగ్జాంపుల్ లాగా ఇలా డ్యూయల్ మూమెంట్స్ వచ్చినప్పుడు మన స్టాప్ లాసెస్ చాలా ఈజీగా టచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కాల్ ఆప్షన్ బై చేస్తాం అండ్ ఈ కాల్ ఆప్షన్ కి మనం ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్కెట్ సడన్ గా కిందకి పడిపోతుంది. ఇలాంటప్పుడు మనం ఏదైతే కాల్ ఆప్షన్ బై చేసామో దానికి సంబంధించిన స్టాప్ లాస్ టచ్ అవుతుంది. అండ్ అగైన్ ఈ మూమెంటమ్ లో మార్కెట్ రివర్స్ అవుతుంది కదా అని ఈ పాయింట్ లో మళ్ళీ ఒక పుట్ ఆప్షన్ బై చేస్తాం, దీనికి ఒక స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం. అగైన్ మార్కెట్ మళ్ళీ సడన్ గా ఇంక్రీజ్ అవుతుంది, ఈ పాయింట్ లో కూడా పుట్ ఆప్షన్ స్టాప్ లాస్ టచ్ అవుతుంది. ఇలా మార్కెట్లో డ్యూయల్ మూమెంట్స్ ఉన్నప్పుడు నథింగ్ బట్ వాలటైలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీ స్టాప్ లాసెస్ చాలా ఫ్రీక్వెంట్ గా టచ్ అవుతుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్టాప్ లాసెస్ జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు ఏదైనా ఒక పర్టికులర్ కాల్ ఆప్షన్ ని 100 రూపీస్ దగ్గర బై చేశారు అనుకుందాం అండ్ స్టాప్ లాస్ ని 70 దగ్గర ప్లేస్ చేశారు అనుకుందాం. అంటే ఈ పర్టికులర్ ట్రేడ్ లో మీరు ఒక 30 పాయింట్స్ వరకు రిస్క్ తీసుకుంటున్నారు. అండ్ ఈ పొజిషన్ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందని ఒక ప్రెడిక్షన్ లో లేదా మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీరు తీసుకున్నారు అనుకుందాం. వన్స్ పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ సడన్ గా రివర్స్ అవుతున్నప్పుడు మీ స్టాప్ లాస్ టచ్ అవుతుంది. జనరల్ గా వాలటైలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మూమెంటం చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇలా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ మీ కాల్ ఆప్షన్ సంబంధించిన ప్రీమియమ్స్ డిక్రీజ్ అవుతుంది. ఈ డిక్రీజ్ అవుతున్న టైం పీరియడ్ లో ప్రీమియమ్స్ 100 దగ్గర నుంచి 90కి ట్రావెల్ అవుతుంది, 80కి ట్రావెల్ అవుతుంది. ఇలా ప్రీమియమ్స్ డిక్రీజ్ అవుతుంది. ఇమాజిన్ ఇప్పుడు ప్రీమియం 100 దగ్గర నుంచి 72కో 73కో వచ్చింది అనుకుందాం. మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంది? 70 దగ్గర ఉంది. కరెంట్ ప్రీమియం 72 ఆర్ 73 దగ్గర ఉంది. సో ఇలా వాలటైలిటీ పెరిగినప్పుడు షార్ప్ మూవ్స్ వస్తుంది. ఈ షార్ప్ మూవ్ వచ్చినప్పుడు మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ మీ ప్రీమియం 73 దగ్గర నుంచి 65కి జంప్ అవ్వచ్చు. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఇలా ప్రైస్ సడన్ గా జంప్ అయినప్పుడు మీ స్టాప్ లాస్ టచ్ అవ్వదు. మరి స్టాప్ లాస్ టచ్ అయినప్పుడు మార్కెట్ ఇంకా ఎంత కిందకు ఫాల్ అయితే మీకు అంత లాస్ వస్తుంది. అంటే మీరు ఏదైతే లాస్ ని లిమిట్ చేద్దాం అనుకుంటున్నారో దానికంటే ఎక్కువ లాస్ తీసుకోవాల్సి వస్తుంది స్టాప్ లాస్ జంపింగ్ జరిగినప్పుడు. అండ్ ఈ స్టాప్ లాస్ జంపింగ్ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది హై వాలటైల్ మార్కెట్స్ లో. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసరికి ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది ఎక్స్ప్లోడ్ అవుతాయి. అంటే ర్యాపిడ్ గా సడన్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. బికాస్ మార్కెట్ లో సడన్ మూవ్మెంట్స్, బిగ్ మూవ్మెంట్స్ వస్తుంది కాబట్టి ప్రీమియమ్స్ కూడా అదే లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అయితే ఆప్షన్ బయర్కి ఒక అడ్వాంటేజ్, కాకపోతే మీకు రైట్ స్ట్రాటజీ తెలిసి ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ ఆప్షన్ సెల్లర్ కి ఇది ఒక బిగ్ డిసడ్వాంటేజ్. ఆబ్వియస్లీ మనందరికి తెలుసు ఆప్షన్ బయర్ కి లిమిటెడ్ లాసే ఉంటుంది, ఆప్షన్ సెల్లర్ కి అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. సో వాలటైలిటీ పెరిగినప్పుడు మనం కామన్ గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. మరి ఇలాంటప్పుడు మనం వాలటైల్ మార్కెట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? పాయింట్ నెంబర్ 1, రైట్ స్ట్రాటజీస్ యూస్ చేయాలి. జనరల్ గా ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు 90% చేసే మిస్టేక్ ఏంటంటే మార్కెట్స్ ఎలా ఉన్నా సరే ఒకటే స్ట్రాటజీ యూస్ చేస్తారు. మార్కెట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఒక కాల్ ఆప్షన్ బై చేస్తారు, మార్కెట్స్ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఒక పుట్ ఆప్షన్ బై చేస్తారు. ప్రతిసారి ఇదే మెథడ్ వర్క్ అవ్వదు. మార్కెట్లో వచ్చే చేంజెస్ తగ్గట్టు మీ స్ట్రాటజీని ఖచ్చితంగా మార్చుకోవాలి. వాలటైలిటీ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని స్ట్రాటజీస్ పనిచేయవు, కొన్ని స్ట్రాటజీస్ మాత్రమే పనిచేస్తుంది. ఆ హై వాలటైలిటీ స్ట్రాటజీస్ మాత్రమే యూస్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్, ఎప్పుడు కూడా మీ పొజిషన్స్ ని హెడ్జింగ్ చేసుకోండి.
ఇమాజిన్ మీరు ఒక ఆప్షన్ సెల్లర్ అనుకుందాం. ఇమాజిన్ మార్కెట్ ప్రెసెంట్ 22,500 దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ లో మార్కెట్ కిందకు వస్తుంది అనుకుని నేను 22,600 కాల్ ఆప్షన్ ని ఒక సెల్లర్ గా సెల్ చేశాను. ఇమాజిన్ నేను ఒక 100 రూపీస్ దగ్గర సెల్ చేశాను అనుకుందాం. అండ్ నా స్టాప్ లాస్ ని 130 దగ్గర ప్లేస్ చేశాను అనుకుందాం. అంటే ఈ ఎగ్జాంపుల్ లో కూడా నేను ఒక 30 పాయింట్స్ రిస్క్ తీసుకుంటున్నాను. బట్ మార్కెట్ సడన్ గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ లో నిఫ్టీలో మనకి ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత షార్ప్ మూవ్మెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది 45 మినిట్స్ లో. యాజ్ వి డిస్కస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీలో 230 తర్వాత 300 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం వచ్చింది. మరి 300 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం వస్తే కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇలా ఇంక్రీజ్ అవుతున్న పాయింట్లో ఒకవేళ మీ స్టాప్ లాస్ జంప్ అయితే మీరు సెల్ చేసిన 100 ప్రీమియం 400 అయిపోతుంది. సో ఈ పాయింట్లో మీరు అన్లిమిటెడ్ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ నేకెడ్ సెల్లింగ్ చేయడం కంటే మీరు ఏదైతే సెల్ చేశారో దాన్ని హెడ్జ్ చేసుకుంటే బెటర్. సో ఈ పాయింట్లో 22,600తో పాటు బై ఎనీ ఛాన్స్ మీరు 22,800 కాల్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బై చేస్తే ఇక్కడ హెడ్జింగ్ చేసినట్లు. ఇలాంటప్పుడు మార్కెట్ సడన్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మీరు సెల్ చేసిన కాల్ ఆప్షన్ నుంచి లాస్ వస్తుంది. వేరాజ్ ఇక్కడ మీరు హెడ్జింగ్ ప్రొటెక్షన్ కోసం బై చేశారు కాబట్టి దీని నుంచి ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్గా మీ అన్లిమిటెడ్ లాస్ లిమిట్ అయిపోతుంది. సో వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు నేకెడ్ సెల్లింగ్ అస్సలు చేయొద్దు, ఖచ్చితంగా హెడ్జింగ్ చేయండి. అండ్ ఎంట్రీ తీసుకునే ముందు ఖచ్చితంగా ఆ పర్టికులర్ స్క్రిప్ట్లో లిక్విడిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా కంప్లీట్ క్యాపిటల్ని సింగిల్ స్ట్రాటజీకి యూస్ చేయొద్దు. ఇలాంటి టైం పీరియడ్లో మినిమం 2 to 3 డిఫరెంట్ స్ట్రాటజీస్కి మీ క్యాపిటల్ని డైవర్సిఫై చేసుకోండి. మనం ఎంత కరెక్ట్ స్ట్రాటజీ యూస్ చేసినా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోతే యూజ్ ఉండదు. ఇలాంటి హై వాలటైల్ మార్కెట్లో ఈ స్ట్రాటజీస్ మీకు బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. ఆప్షన్ బయింగ్లో వచ్చేసరికి లాంగ్ స్ట్రాడిల్ అండ్ లాంగ్ స్ట్రాంగిల్ బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ సెల్లింగ్లో వచ్చేసరికి ఐరన్ కాండర్ అండ్ ఐరన్ ఫ్లై ఇవి బేసిక్గా హెడ్జింగ్ స్ట్రాటజీస్. అండ్ అలాగే స్ప్రెడ్స్ కూడా మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. కాకపోతే ఈ స్ట్రాటజీస్ని రైట్ వేలో ఎలా యూస్ చేయాలని మీకు తెలిసి ఉండాలి. అండ్ మీరు కంప్లీట్ బిగినర్స్ అయితే కనుక ఇలాంటి వాలటైల్ మార్కెట్స్లో ట్రేడింగ్ చేయొద్దు. వాలటాలిటీ తగ్గిన తర్వాత రీస్టార్ట్ చేసుకుంటే బెటర్. అండ్ మీరు ఒకవేళ కంప్లీట్ కోర్స్ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలంటే రీసెంట్గా మనం స్టాక్ మార్కెట్ కోర్స్ 2.0లో ప్రీమియం కోర్స్ లాంచ్ చేసాం. అండ్ ఈ ప్రీమియం కోర్స్లో కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు A to Z మొత్తం నేర్చుకోవచ్చు. అండ్ ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు జస్ట్ ఒక 10 minutes డెమో షేర్ చేస్తాను. ఆ డెమో చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ఈ కోర్స్కి సంబంధించిన ఫీజుని మీరు 2 installmentsలో కూడా పే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి.